మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే మన మాటల్లోని శక్తి మనకు తెలియదు మిత్రులారా. మన మాటల్లో చాలా శక్తివంతమైన పదజాలం ఉంటుందని, చాలా శక్తివంతమైన మాయ ఉంటుందని చాలామంది తెలియదు. మిత్రులారా, మీరు కనుక ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే మీరు మామూలుగా మాట్లాడబడే మాట కంటే మీరు శక్తివంతమైన పదజాలం ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. అది ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. సక్సెస్ అంటే మాటల్లో కాదు మిత్రులారా, చర్యల్లో ఉండాలి. సక్సెస్ అంటే మాటల్లో కాదు, చర్యల్లో ఉండాలి అనేది తెలుసుకోవాలి మిత్రులారా. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం మిత్రులారా. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి మిత్రులారా, ఎలా సక్సెస్ అవ్వాలి? కానీ నిజంగా చెప్పాలంటే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎలా మాట్లాడితే మనం మనసుల్లో నమ్మకాన్ని క్రియేట్ చేయగలం అనేది చాలా ముఖ్యం మిత్రులారా. ఆ విషయాలు తెలుసుకోవడం, దాని మీద లర్నింగ్ అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. ఎలా పదజాలం ద్వారా లీడర్ అవ్వగలము, మనం లీడర్ అవ్వాలి అంటే ఎలాంటి పదజాలం మనం యూజ్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సీక్రెట్ ఉంది మిత్రులారా. అది మీ ప్రోడక్ట్ కాదు, మిమ్మల్ని ప్రజలు నమ్మాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది వచ్చేది కంపెనీ కాదండి, ముందుగా మిమ్మల్ని చూసి వస్తారు. తర్వాత కంపెనీ ఒక ప్రొడక్ట్స్, కంపెనీ యొక్క ప్లాన్ చూస్తారు. కానీ ముందు చూసేది మిమ్మల్ని కాబట్టి మీ యొక్క మాటలు మీ బిజినెస్ నిర్మిస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? మనం చాలామందిని చూస్తాం. కొంతమంది వెంటనే సక్సెస్ అవుతారు, కొంతమంది సంవత్సరాలు కష్టపడినా కూడా సక్సెస్ కారు. వాళ్ళకి ఎందుకు ఆ ఫలితం ఉండదంటే కారణం ఒకటే మిత్రులారా, వాళ్ళు మాట్లాడే విధానం కాదు, వారి యొక్క మైండ్ సెట్ మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో శక్తివంతమైన పదాలు ఏంటి అంటే, నేను అమ్మడం లేదు, నేను అవకాశం ఇస్తున్నాననే సత్యాన్ని తెలుసుకోవాలి. ముందుగా నెట్వర్క్ మార్కెటింగ్లో శక్తివంతమైన పదాలు, శక్తివంతమైన సీక్రెట్ ఏంటంటే, నేను ప్రోడక్ట్ అమ్మడం లేదు, నేను అవకాశం ఇస్తున్నానని మీరు అనుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ బిజినెస్ అని మీరు చెప్పాలి. మీ మాటల్లో, పదజాలంలో ఇలాంటి వర్డ్స్ మీరు ఉపయోగించాలి మిత్రులారా. మీ యొక్క టైం మీరు డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పాలి. ఇలాంటి పదాలు కేవలం మాటలు కాదు మిత్రులారా, ఇవి మనసులో యొక్క ఆలోచనలు మార్చే పదాలను గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు పవర్ఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. మీరు ఎవరితో మాట్లాడినా చాలా ఇలా స్టార్ట్ చేయండి. నేను మీకు ఒక ఆప్షన్ గురించి చెప్పడానికి వచ్చాను, ఇది మీకు ఫోర్స్ చేయడానికి కాదు, మీకు ఫ్రీడమ్ చూపించడానికి వచ్చాను, మీ లైఫ్ని మార్చే అవకాశం ఒకటి ఉంది. ఇలాంటి శక్తివంతమైన పదాలు మీరు ఉపయోగించండి మిత్రులారా. మీరు ప్రస్తుతం ఉన్న చోట సంతోషంగా ఉన్నారా? మీ కళలు నిజంగా నెరవేరుతున్నాయా? మీరు నెలకు ఎంత సంపాదిస్తే మీకు ఫ్రీడమ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మిత్రులారా, ఈ ప్రశ్నలు మనిషి మైండ్ ఓపెన్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు మనీ సక్సెస్ గురించి, పదజాలం గురించి, నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బు గురించి ఇలా మాట్లాడాలి మిత్రులారా. డబ్బు సంపాదించడం కాదు, డబ్బు ప్రవాహాన్ని క్రియేట్ చేయడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆ విషయం వాళ్ళకు అర్థమయ్యేలా మీ పదజాలంతో వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ మీరు టైం పెట్టడం కాదు, లివరేజ్ నిర్మించడం గుర్తుపెట్టుకోండి. అంటే కాంపౌండింగ్ ద్వారా మీ యొక్క టైంని మీరు నిర్మిస్తున్నారు. మీ ఆదాయం మీ యొక్క ప్రయత్నంపై కాదు, మీ యొక్క టీంపై ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని వాళ్ళకి తెలియజేయండి. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవుతే కనుక, మీరు నిద్రపోతున్న డబ్బు రావాలి అంటే కనుక ఒకటే మార్గం ఉంది. మీ సంపాదనకు లిమిట్ ఉండకూడదు. ఇది 9 to 5 జాబ్ కాదు, ఇది ఫ్రీడమ్ లైఫ్. 24/7 మీరు రన్ చేసే బిజినెస్ అని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క టీమ్ బిల్డింగ్లో పదజాలం ఎలా ఉండాలి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్ టీమ్ కాబట్టి ఇలా మాట్లాడాలి మిత్రులారా. నేను ఒంటరి కాదు, మనం కలిసి ఎదుగుతాము అని మీరు టీంతో మీరు చెప్పాలి. నేను ఒంటరిని కాదు, మనం కలిసి ఎదుగుదామని మీ టీంకు మీరు ధైర్యం ఇవ్వాలి. మీ విజయం నా విజయం అని మీరు చెప్పాలి, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి. లీడర్ అంటే ఎక్కువ మందిని తీసుకెళ్లేవాడు కాదు మిత్రులారా, ఫాలోవర్స్ని క్రియేట్ చేయడం కాదు. లీడర్ అంటే ఫాలోవర్స్ని లీడర్స్ తయారు చేయకూడదు, లీడర్స్ని తయారు చేయాలని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటే అద్భుతమైన పదజాలంతో మాత్రమే సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి. నువ్వేమి చెబుతున్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వేం మాట్లాడుతున్నావు, వాళ్ళు ఏమి వింటున్నారు అనేది ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో పదజాలం ఉపయోగించేటప్పుడు ఒక సూత్రాన్ని మీరు తెలుసుకోవాలి. ఒక గుడ్డివాడు తోడైతే ఇద్దరు కలిసి గోతులో పడతారు, అవునా కదా? అలాగే మీ మాటలు సరిగా లేకపోతే ఎదుటి వ్యక్తికి నమ్మశక్యంగా మీ మాటలు లేనప్పుడు మీ యొక్క బిజినెస్ మీరు బిల్డ్ చేయలేరు. అందుకే మిత్రులారా, గుడ్డివాడి సాయంతో గుడ్డివాడు ప్రపంచాన్ని చూడలేడు. కాబట్టి మీ యొక్క మాటలు సరిగా లేకపోతే మిమ్మల్ని నమ్మి వచ్చిన టీం రాదు మిత్రులారా.
ప్రతి వ్యాపారంలోనూ ఒక పదజాలం ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. ఆ వ్యాపారంలో విజయం సాధించిన వాళ్ళు మాట్లాడిన విధానం, పదాలు, సామెతలు, పిట్టకథలు అన్నీ కూడా ఇంకోళ్ళు సమర్థవంతంగా వాడి విజేతలయ్యారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు టీం అంటే కలిసి ఎదగడం అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు టీంని పెంచినప్పుడు, మీరు కనుక టీంని పెంచుకుంటే మీరు ఒకరిగా ఎదగలేరు, మీరు టీంతో ఎదగలుగుతారు. ఒకరు 100 పనులు ఒకళ్ళు చేస్తే కంటే 100 మంది ఒక్కొక్క పని 100 మంది చేస్తే చాలా ఎక్కువగా ఇన్కమ్ వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. అంటే మిత్రులారా, ఒక పెద్ద వ్యాపారవేత్తని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీకు 100 రూపాయలు ఒక ప్లేస్ నుంచి రావడం ఇష్టమా, లేదంటే రూపాయి 100 ప్లస్ నుంచి రావడం ఇష్టం అంటే రూపాయి 100 ప్లస్ల నుండి రావడం ఇష్టం అని చెప్పాడంట మిత్రులారా. అలాగే మీ ఆలోచన విధానం, మీ పదజాలం అలాగే ఉండాలి. మీ జీవితం మీరు మార్చుకోకపోతే ఎవరు మార్చాలని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడడం కాదు, స్మార్ట్గా పనిచేయడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మీ డ్రీమ్స్ ఎప్పుడు కూడా చిన్నవిగా కాకుండా చూసుకోండి. మీ కళలు ఎప్పుడు కూడా చిన్నవి కాకుండా చూసుకోండి. మీ ప్రయత్నం చిన్నదైనా కూడా మీ డ్రీమ్స్ చిన్నగా ఉండకూడదండి. మిత్రులారా, మీరు ఒకసారి ప్రయత్నించండి, మీరే ఫలితం చూస్తారు. రిస్క్ లేదు అని, కానీ అవకాశం ఉంది. ఇందులో రిస్క్ లేదు, మీరు ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ లేదు. మీరు ఒక సరైన నెట్వర్క్ మార్కెటింగ్ కనుక ఎంచుకున్నట్టయితే మీరు అందులో డబ్బులు పోయే ఛాన్సే లేదు మిత్రులారా. కానీ అవకాశం అయితే చాలా ఉంటుంది. మీరు సక్సెస్ అవుతారనే నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఫలితం మీ వెంట వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా మిత్రులారా, కర్మణ్య వాధికారేస్తే మా ఫలేషు కదాచన అంటాడు. అంటే నీ పని నువ్వు చేస్తూ పో, ఫలితం నీ వెంట వస్తుందని చెప్తా ఉంటాడు కదా మిత్రులారా. మీరు కూడా అలాగే చేయండి. సక్సెస్ అనేది ఎవరికి గిఫ్ట్గా రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు పెద్ద కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి పనిచేయండి. మిత్రులారా, మీరు పెద్ద కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి పనిచేయండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ రంగం తీసుకోండి. హార్డ్ డిస్క్, CD డ్రైవ్, ప్రోగ్రామ్, బైట్స్, ర్యామ్, రోమ్, మెమొరీ, ఇలా ఎన్నో. ఇవి తెలియందే కంప్యూటర్ రంగంలో మనలేం కదా, దాని గురించి తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో ప్లాన్ చూపించడం ముఖ్యం మిత్రులారా. మీరు ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన ప్లాన్ మీరు చూపించడం ముఖ్యం. అది చాలా మృదువైన పదజాలంతో చూపించాలి. అది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు మీ యొక్క మార్కెటింగ్లో వాడే పదాలు ఏంటి, అందులో వాడే పదాలు ఏంటి, మాట్లాడే విధానం ఏంటి, 50 సంవత్సరాల పరిశ్రమతో పాటు మీరు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చేస్తున్నారు కదా. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడి సక్సెస్ అయ్యారని వాళ్ళ యొక్క స్టోరీ వినండి. మీరు సఫలీకృతమయ్యే మాటలే మాట్లాడండి మిత్రులారా. మీరు ప్లాన్ చెప్తే మీ ప్లాన్ చూసి వేరే వాళ్ళు రావాలి. మీ ప్రశ్నలే సమాధానాలు కావాలి మిత్రులారా. అలాంటి ప్రశ్నలు మీరు వేయాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు. నెట్వర్క్ మార్కెటింగ్లో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నువ్వేం చెబుతున్నావు అది కాదు, నువ్వేం మాట్లాడుతున్నావు అనే దాని మీదనే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందని సత్యం తెలుసుకోండి మిత్రులారా. మీరు కోరుకునేది ఖచ్చితంగా సక్సెస్ కావాలని మీకు కోరిక ఉంటే, మీరు కోరుకునేది అదే అయితే గుర్తుపెట్టుకోండి, విజయం ఒక ప్రయాణం కాదు, గమ్యం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఒక ప్రయాణం కాదు మిత్రులారా, అది గమ్యం మాత్రమే. మనం వ్యక్తులతో వ్యవహారం చేస్తున్నాం కాబట్టి అందరూ ఒకేలాగా ఉండరు అనేది సత్యాన్ని తెలుసుకోండి. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీకు చిరాకు, నిరుత్సాహం రావచ్చు, కానీ అయినా కూడా అలాంటి వాళ్ళతో మీరు పనిచేసేటప్పుడు జాగ్రత్తగా పనిచేయండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే సరైన పదజాలంతో పాటు మీ యొక్క కంపెనీ ప్లాన్ చూపిస్తూ పోండి. ప్లాన్ చూపిస్తూ పోయినప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మిత్రులారా, మీ లక్ష్యం ఏమిటి? ఎక్కువ మంది విజేతల్ని స్పాన్సర్ చేయడం, ఉత్సాహంతో ప్లాన్ చూపించడం మీదే మీ దృష్టి పెట్టండి. ఫలితం కాదు, మధ్యలో పోయే సమస్యల మీద కాదు మిత్రులారా. మీ జీవితం నుండి వచ్చే స్నేహితులు మీ జీవితంలో చాలా మంచి స్నేహితులు దొరుకుతారు. మీరు ఇలా చేసినప్పుడు మీ జీవితంలో మిమ్మల్ని నమ్మే మంచి స్నేహితులు దొరుకుతారు. మీరందరూ కూడా కలిసి మీ యొక్క కలల్ని సాకారం చేసుకోబోతున్నారనే సత్యాన్ని నమ్మండి. కొన్ని వేల లక్షల మంది జీవితాలను మీరు ప్రభావితం చేసే కార్యంలో మీరు ఉన్నారు. అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని మీరు ఎంచుకున్నారు మిత్రులారా. అందుకోసమని లీడ్ యువర్ లైఫ్ మిత్రులారా, లీడ్ యువర్ లైఫ్ విత్ ప్యాషన్ మిత్రులారా.
అండ్ రిమైన్ యంగ్ టిల్ యూ బ్రీత్. మిత్రులారా, బ్రీత్ లాస్ట్ వరకు మీరు సంతోషకరమైన జీవితం జీవించాలంటే ఇప్పుడు నేను చెప్పిన పదాలను గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ సీక్రెట్ ఒకటే, మీరు ఎలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అనేది. మీరు సరైన పదజాలం ఉపయోగిస్తూ మీ యొక్క ప్రశ్నలే సమాధానాలుగా మీరు రాబట్టుకుంటూ ఎక్కువ మందికి మీ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ చూపిస్తూ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. మీకు కనుక నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఐడియా లేకపోతే, మీరు ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని ఎంచుకోవాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మిత్రులారా, నేను చేస్తున్న కంపెనీలో నాతో పాటు మీరు జర్నీ చేయాలనుకుంటే, నేను 18 ఇయర్స్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను మిత్రులారా. నేను చేసే కంపెనీలో మీరు కూడా నాతో పాటు జర్నీ స్టార్ట్ చేయాలి, ఎలాంటి నష్టం రాకుండా మీకు కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తున్నాను. ఆ నంబర్కి వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మిత్రులారా, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీరు నాతో కలిసి జర్నీ స్టార్ట్ చేయొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు మీరు ఆర్జించడానికి అవకాశం చూపిస్తాను మిత్రులారా. ఓకే, మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మాత్రమే నాకు కాల్ చేయండి. అలాగని మీరు వేరే కంపెనీలో పనిచేస్తూ సక్సెస్ అవుతే కనుక హ్యాపీగా చేసుకోండి. మీరు వేరే కంపెనీలో పనిచేస్తే కనుక అందులో మీరు సక్సెస్ రేషియోలు ఉంటే అందులోనే చేసుకోండి. నాకు కాల్ చేయొద్దు మిత్రులారా, వాట్సాప్ మెసేజ్ కూడా చేయొద్దు. ఓకే, దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళి, ఒకవేళ మీకు మంచి నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కావాలి అని మీకు అనుకుంటే కనుక నా నంబర్కి వాట్సాప్ కాల్ చేయడం మర్చిపోద్దు. ఈ రోజే ప్రారంభించండి మిత్రులారా. ధన్యవాదాలు.